హాయ్ అండి. ఇప్పుడు నేను చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే అలాగే ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ పీస్ రెండు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది లోపల పక్క అంటే పైన మనకు డిజైన్ ఇలా ఇచ్చినారనమాట. కొంతమంది ఏంటి అంటే వీటిల్లో కన్ఫ్యూజ్ అవుతారు, ఏది పై పక్క పెట్టాలి అన్నట్టుగా. ఇప్పుడు నేను కుట్టే విధానం అయితే దీనికి హెమ్మింగ్ పట్టి అయితే లేదు. నేను నార్మల్గానే దీన్ని వెనక్కి ఉల్టా తిప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు రెండింటిని ఒరిజినల్ క్లాత్ అలాగే కింద పెట్టాను, లైనింగ్ క్లాత్ వచ్చేసి పైన పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఇట్లాంటి వాటికి వేసుకోవచ్చు. కానీ కొంచెం 34 సైజు అలా ఉన్న వాటికైతే మాత్రం వాళ్ళని అడిగి వాళ్ళు కస్టమర్ వేయమంటేనే మనం వేయాలి. లేదు అంటే అక్కడ ముడతలుగా వచ్చేస్తాయని చెప్పని మనల్ని ఒక మాట అయితే అంటారు. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత నేను ఒక గీర అనేది ఇచ్చేస్తే అక్కడ మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు అలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను. అది కూడా లైనింగ్ మీదే వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ మనం ఉల్టా తిప్పిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద కుట్టు వస్తుంది. అప్పుడు రెండు డబుల్ కుట్లు అయినట్టుగా ఉంటాయి కాబట్టి నేను లైనింగ్ మీద వేసి మళ్ళీ ఉల్టా తిప్పేసి ఇప్పుడు మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ముడతలు అనేటివి రాకుండా నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత నేను నేరుగా అయితే కుట్టుకొని వచ్చేస్తున్నాను. లోపల పక్క లైనింగ్ పక్క నుంచి స్టిచ్ చేయట్లేదు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే లైనింగ్ పక్క నుంచి మనం స్టిచ్ చేసినప్పుడు మనకు పైన బుడగల మాదిరిగా అయితే వస్తాయి. కానీ ఇలా పైనుంచి ఒరిజినల్ క్లాత్ మీద నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు మళ్ళీ హెమ్మింగ్ దగ్గరే ఇంకొక కుట్టు కూడా వేసేసాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు నా హ్యాండ్ మీద పెట్టుకొని చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుందన్నమాట.